మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ షాట్లో ఒక అద్భుతమైన కథ విని అందరం ఎక్కువ మందికి షేర్ చేద్దాం. పరీక్షలు. ఈ పరీక్షలు అనేవి ఒక యాంత్రిక జగత్తులో జరిగేవి. కొన్ని భౌతికంగాను, కొన్ని ఆధ్యాత్మిక పరంగాను జరుగుతుంటాయి. జరిగే పరీక్షలన్నింటిలోనూ జంతువు అంటే పశు పక్షాదులు పరీక్షా వస్తువులుగా ఉంటాయి, లేదా జంతు ప్రమేయం తప్పక ఉంటుంది. ఈ పరీక్షలు అనేక విధాలుగా ఉంటాయి. జంతువులను పరీక్షా సామాగ్రిగా వాడుకోవడం ఎప్పటి నుండో వస్తున్నది. పాశుపతాన్ని వసగేటప్పుడు పందివేషం వేయవలసి వచ్చింది మూకాసురుడికి. శిబి చక్రవర్తిని పరీక్షించేందుకు డేగ పావులు కావలసి వచ్చింది దేవతలకు. దైవం భక్తుని పరీక్షించడం ఎప్పుడు జరిగే చర్యే. ఏకనాథుడు తన పరివారంతో కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించాడు. రామలింగేశ్వరుని అభిషేకించాలని గంగాజలంతో బయలుదేరారు అందరూ. అది మండు వేసవికాలం. మండు టెండలో నడుస్తున్న వారంతా మార్గమధ్యంలో ఒకచోట నేల మీద పడి ఒక గాడిద గిలగిలా కొట్టుకుంటూ ఉన్నది. దానికి దాహం వేస్తున్నది. ఎండవేడికి తట్టుకోలేకపోతున్నది కూడాను. ఏకనాథుడు ఆ గాడిదను చూచాడు. దాని బాధకు ఆయన హృదయం ద్రవించిపోయింది. గంగాజలం ఉన్న కలశం ఆ గాడిద నోటి వద్దకు తెచ్చి ఆ జలాన్ని దాన్ని నోటిలో పోసి దాని దాహార్తిని తీర్చాడు. మిగిలిన నీటిని దాని శరీరంపై పోశాడు. దానికి ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. లేచి నిలుచుని ఏకనాథుని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసి అచ్చటి నుండి వెళ్ళిపోయింది. దీనినంతా ఏకనాథుని పరివారం అంతా చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న ఉద్గవుడు, గురువుగారు, రామేశ్వరునికి అభిషేకం దేనితో చేస్తారు అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. ఇదే గాడిద, నా పరమేశ్వరుడు. దీని గాడిద దేహాన్ని పొరలుగా వేరు చేస్తే అందులో హరి తప్ప ఇంకేమీ ఉండదు. ఒక ప్రాణి తన కనుల ముందు గిజగిజలాడుతూ చూస్తూ ఊరుకోవడమా? సర్వభూత హితే తదా అంటూ వల్లిస్తే ఉపయోగమేమిటి అని పలికాడు ఏకనాథుడు. భగవంతుడు పరీక్షలు పెట్టి మహాపురుషులను వేలెత్తి చూపాడు. ఈ పరీక్షలు సనాతన ధర్మంలోనే కాదు, ఇతర మతాల్లో కూడా ఉంటాయి. చాలా అద్భుతమైన కథ. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇంకొక విషయం క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ప్రతి ప్రాణిలోని కూడా, ప్రతి పశువులో, ప్రతి పక్షిలో కూడా భగవంతుడు ఉంటాడు అనేది మనకు అర్థమైంది. కాబట్టి వీలైనంత వరకు పశుపక్షాదులను అన్నిటినీ కూడా మనం చాలదీసి వాటికి కొద్దిగా రక్షణ కల్పిద్దాం. మళ్ళీ మరొక షాట్లో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.